నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. అయిపోయింది, అంతా అయిపోయింది. గత ఏడాది నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇప్పుడు ఓ ఇంటివాడైపోయాడు. వర్షిణి, అఘోరి పెళ్లి బంధంతో ఒక్కటైపోయారు. ఇద్దరు గత కొన్నాళ్లుగా వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. ఇప్పుడు దుర్గమ్మ గుడిలో 7 అడుగులు వేసి దంపతులైపోయారు. ఈ విషయాన్ని స్వయంగా వర్షిణి చెప్పడం గమనార్హం. లేడీ అఘోరి వ్యవహారం గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. శ్రీవర్షిణి అనే బీటెక్ చదివిన యువతిని అఘోరి మాయమాటలు చెప్పి తన వశం చేసుకుందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. తమ కూతుర్ని అఘోరి కిడ్నాప్ చేసిందంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేయడం ఇటీవల తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల గుజరాత్కు వెళ్లిన అఘోరి నుంచి శ్రీవర్షిణిని బలవంతంగా తీసుకొచ్చారు. అఘోరితో ప్రేమాయణం తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చింది శ్రీవర్షిణి. సంచలన విషయాలు కూడా వెల్లడించింది. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో తనకు అఘోరికి పెళ్లి జరిగినట్లు చెప్పింది. అఘోరి తనకు తాళి కట్టిందని పేర్కొంది. ఇష్టమైన వ్యక్తులతో ఉండే హక్కు తనకుందని ఆమె చెప్పుకొస్తోంది. పెళ్ళంటే కేవలం శృంగారం కాదన్న శ్రీవర్షిణి అఘోరి వ్యక్తిత్వం తనకు నచ్చినట్లు వివరించింది. అందుకే పెళ్లి చేసుకున్నట్లు స్పష్టం చేసింది. అఘోరితో రిలేషన్ అసహజమైందన్న ప్రశ్నకు శ్రీవర్షిణి షాకింగ్ కామెంట్స్ చేసింది. అఘోరి నుంచి దూరం చేస్తే తట్టుకోలేనని ఆమె అంటోంది. ఈ ఎడబాటును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తారని ఆమె ప్రశ్నిస్తోంది. అఘోరిపై తన ప్రేమ ఎప్పటికీ తగ్గదన్న శ్రీవర్షిణి 5 కాదు 10 ఏళ్లైనా తన లవ్ చెక్కు చెదరదని స్పష్టం చేస్తోంది. అఘోరికి ఒక ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరే నిత్యం కారులో తిరుగుతుంటారు, మీ వెంటే యువతను కూడా తిప్పుతూ ఉంటారా అని ప్రశ్నించడంతో అఘోరి ఆసక్తికర సమాధానం ఇచ్చింది. తాను నార్త్లో ఓ స్థలం చూస్తున్నట్లు చెప్పింది. అక్కడే ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని శ్రీవర్షిణితో కలిసి జీవిస్తానని లేడీ అఘోరి అంటోంది. శ్రీవర్షిణి ఇక నుంచి తన భార్య అన్న అఘోరి తన నుంచి ఆ యువతిని ఎవ్వరూ దూరం చేయలేరని తేల్చి చెప్తోంది. ఒక అబ్బాయిని కాకుండా అఘోరిని పెళ్లి చేసుకోవడం ఏంటని తన కుటుంబ సభ్యులతో పాటు జనాలు కూడా ముక్కుని వేలేసుకుంటున్నారు. అసలు సమాజం ఎటుపోతుందో అంటూ ప్రశ్నించుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.